హలో ఎవ్రీవన్. ఈరోజు ఇంట్లో ఇడ్లీ ప్రిపేర్ చేసిన దానికోసమని మినపప్పు తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మినపప్పుని నానబెట్టుకునేటప్పుడు ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకున్న ఇందులో అటుకులు కూడా యాడ్ చేసిన. అటుకులు యాడ్ చేయడం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి. కొన్నిసార్లు దరిద్రం నా వెంటే ఉంటుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. మినపప్పు, ఇడ్లీ రవ్వని కొలతలతో సహా తీసుకుంటూ నానబెట్టుకున్న. అప్పుడు వీడియో కూడా తీసిన, కానీ మర్చిపోయి వాటిని నేను డిలీట్ చేసిన. అట్లుంటుంది నా దరిద్రం నాతోనే. ఇక ఏం చేస్తాం, అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకులే ఇక. అంతేనండి, కొన్నిసార్లు ఇట్లనే అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫేస్ చేశారా? వీడియో తీసుకొని మర్చిపోయి వాటిని డిలీట్ చేయడం చేశారా? అయితే కమెంట్ చేయండి. ఇక గుర్తు చేసుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది, నేను ఎందుకు ఇట్లా చేసినా అని. ఇక ఇట్లనే ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది అని చెప్పి దాన్ని వదిలేసిన. ఇక మన ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం. మినపప్పుని మిక్సీకి పట్టుకున్నా కదా మెత్తగా, దానిని గిన్నెలో వేసుకోవాలి. ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకున్నా కదా, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, మరీ లూజ్గా కాకుండా నార్మల్గా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత గిన్నె పెద్దగా ఉందని ఈ గిన్నె నుండి ఇంకో గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఈ పిండి 8 గంటల పాటు నానితే సరిపోతుంది, ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. 8 గంటల తర్వాత ఇలా ఉంది, చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో. ఈ ఇడ్లీ పిండిని పక్కన పెట్టుకోవాలి కాసేపు. తర్వాత ఇడ్లీ పాత్రలను తీసుకొని అన్నింటికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ పిండిని తీసుకొని అన్నింటిలో వేసుకోవాలి. నేనైతే ఇడ్లీలు పెద్దగానే చేస్తాను, అందుకే నేనైతే పిండిని ఎక్కువగానే వేసుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇక ఇడ్లీ పాత్రలు అన్నింటిలో ఇడ్లీ పిండిని వేసుకున్నా కదా, తర్వాత ఇడ్లీ కుక్కర్ని తీసుకొని అందులో పావు వంద వాటర్ని యాడ్ చేసుకొని ఇడ్లీ స్టాండ్ని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ని పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోతాయి. ఇడ్లీలు అంటేనే నా పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటన గుర్తొస్తుంది. అదేంటంటే, ఇడ్లీ కుక్కర్లో వాటర్ ఎంత యాడ్ చేయాలని తెలియక నేనైతే సగం వంతు వాటర్ని యాడ్ చేసి స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేసరికి ఇడ్లీ పాత్రలో పిండంతా వాటర్లో కలిసిపోయింది. ఇడ్లీలు కాస్త ఉప్మా అయిపోయింది. ఆ రోజే అన్నాడు మా ఆయన, ఇంకొకసారి ఇడ్లీలు చేయకు అని చెప్పి. నా పెళ్ళైన కొత్తలో ఎవరైనా అంతే కదా, పెళ్ళైన కొత్తలో ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ ఏది రాక అవి అట్టర్ ఫ్లాప్ అయితే ఉంటాయి కదా. మీలో ఎవరైనా ఇలా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తుంటే కమెంట్ చేయండి. ఇడ్లీ పాత్రలో నుండి ఇడ్లీలు తీసి మా ఆయనకు వేసిన, నేను కూడా వేసుకొని తింటున్నా. బాయ్ బాయ్.